కన్నీటితో ప్రయత్నించి చూడు. నువ్వు కన్నీటితో ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీకు జవాబు ఆలస్యం అవుతుందా? అయితే నీకు శుభవార్త, నీకు శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, పండని గర్భమో కొంతకాలమే, పగిలిన హృదయమో కొంతకాలమే, ఫలించే సమయమో దేవుడు అనుగ్రహించినప్పుడు నీ జీవితము ఆనందమే, మహానందమే. నీ జీవితము సంభ్రములతో నిండే సమయమే వచ్చిందండి. అన్న జీవితంలో కన్నీరు కొట్టివేయబడిన దినము వచ్చింది. మోడు బారిన జీవితము చిగురించే సమయము వచ్చింది. దేవుడి స్థానటువంటి వాగ్దానము తాను అనుభవించే సమయం వచ్చింది. ఎటువంటి కుమారునికి అందో తెలుసా? సమూయేలు జన్మించి సుమారు ఎంతకాలమైందో తెలుసా మీకు? అప్రాక్సిమేట్గా 3000 సంవత్సరాలైంది. 3000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అన్నాకు దేవుడిచ్చిన బహుమానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ పెనిన్నా కుమారులను కన్నది, కుమార్తెలను కన్నది అడ్రస్ కూడా లేదండి. దేవుడిచ్చే బహుమానము శ్రేష్టమైంది.